జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుందాంలో భాగంగా 3వ అధ్యాయం కర్మయోగం నుండి 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం. మనందరం కలిసి భగవద్గీత పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం కర్మయోగం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్న శ్లోకాలు అర్థాలు. 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. 6వ శ్లోకానికి అర్థం. బలవంతంగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూడుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. 7వ శ్లోకం. యస్తింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. 7వ శ్లోకానికి అర్థం. కానీ అర్జున, మనసుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడైన ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణ కావించు పురుషుడు శ్రేష్ఠుడు. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద్ అకర్మణః. 8వ శ్లోకానికి అర్థం. నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలయనగా కర్మలను చేయకుండుట కంటెను చేయుటమే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీరము నిర్వహణకు కూడా సాధ్యం కాదు. 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచార. 9వ శ్లోకానికి అర్థం. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మలయందు నిమగ్నమగుట వలన మనుష్యుడు కర్మబంధంలో చిక్కుపడడు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. 10వ శ్లోకం. సహయజ్ఞాః ప్రజా స్పృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వం ఏష వోస్విష్ట కామధుక్. 10వ శ్లోకానికి అర్థం. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువుల వలె కోరిన కోరికలు తీర్చును అని పలికెను అని శ్రీకృష్ణుడు కర్మయోగం గురించి అర్జునుడితో చెప్తున్న శ్లోకాలు అర్థాలు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడి.